ఈ సమాజం ఏమన్నదంటే ప్రేమ గుడ్డిదన్నది. కానీ బైబిల్ చెప్తుంది ప్రేమ తెలివైనది. ఆ ప్రేమలో మోరల్స్ ఉన్నాయి. ఆ ప్రేమలో ఎథిక్స్ ఉన్నాయి. ఆ ప్రేమ ఎటువంటిదంటే ఆ ప్రేమ స్వచ్ఛమైనది. ఎందుకంటే ఆ ప్రేమ కలువరి గిరిలో కేకలేసిన ప్రేమ. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని అర్పించేంతగా మనల్ని ప్రేమించాడు. ఆయన ఈ భూమి మీద జన్మించినప్పుడు ఈ సమాజం పశువుల తొట్టితో ఆయనకు వెల్కమ్ చెప్పింది. నిలువరమైన గుడారం ఆయనకి ఇవ్వలేకపోయింది. అయినప్పటికీ ఆయనలో ప్రేమ ఉంది కనుక ఆ ప్రేమను బట్టి ఆయన మనల్ని ప్రేమించాడు. పౌలు భక్తుడు అంటున్న మాట ఏంటంటే, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడెవడు? అది శ్రమైన, కరువైన, హింసైన, బాధైన, ఖడ్గమైన ఆ ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడే ఎవడు లేడని పౌలు భక్తుడు అంటున్నప్పటికీ ఆ ప్రేమను నీవు ఎందుకు స్వీకరించడం లేదు? ఆయనను ఆకాశానికి భూమికి మధ్య సిలువ వేస్తే ఆ సిలువలో నుండి ఆయన అంటున్న మాట ఏంటంటే, ప్రియులారా నా దగ్గరకు రండి. ఆ స్వరం నీకు వినబడడం లేదా? ఆయన దగ్గరకు వస్తే నా తండ్రి ఉన్న సింహాసనం మీద కూర్చోబెట్టాలని అంటున్నాడు. ఈ పలుకు నీకు వినబడడం లేదా? ఈ మెసేజ్ కనుక నీకు అర్థమైతే ఆయన ప్రేమను స్వీకరించు.